ఈ యొక్క పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మిథున రాశిలో ఉంటే చివరి పాదం అంటే 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులు నైతికంగా తృప్తిగా సంతృప్తికరంగా ఉంటారు. అనగా ఉన్న దాంట్లో సంతృప్తి పడే స్వభావం, లేని దాని కోసం తాపత్రయపడరు. సాధారణమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఉన్నతమైన ఆలోచనలతో ఉంటారు. అంటే వీరికి ఎంత డబ్బు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా సామాన్యంగానే జీవిస్తారు. ఆడంబరాలకు పోరు. వీరికి దేవుడన్నా ప్రాచీన విశ్వాసాలన్నా సిద్ధాంతాలన్నా సరే వాటిపై అధికమైన విశ్వాసం ఉంటుంది. డబ్బును పొదుపు చేసే అలవాటు వీరికి తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువ డబ్బు ఉందనుకోండి, దాన్ని పక్కన వాళ్ళకి షో ఆఫ్ చేయాలని చూడరు. వారి విలాసాలకు ఉపయోగించుకుంటారు కానీ పక్కన వాళ్ళకి షో ఆఫ్ చేయాలని మాత్రం చూడరు. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు వారి జీవితంలో చాలా గౌరవాన్ని పొందుతారు. అందరిచే గౌరవింపబడతారు. ఎల్లప్పుడూ కూడా అవసరమైన వారి కోసం నిలబడతారు. అనగా నా అనుకున్న వారి పక్షాన న్యాయం వైపున నిలబడతారు. వీరి కళ్ళ ముందు ఎవరైనా అనైతిక పనులు చేస్తే అంటే అన్యాయంగా ఏవైనా పనులు చేస్తే వాటికి వ్యతిరేకంగా కఠినంగా నిలబడతారు. అంటే ఎంతమందిలోనైనా అన్యాయం చేసే వారిని నిలదీసే ధైర్యం ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. డబ్బు కాస్త తక్కువ సంపాదించినా పర్వాలేదు కానీ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా జీవించాలి అని కోరుకునే స్వభావం. ప్రతికూల ఆలోచనలన్నా అలాంటి ఆలోచన గల వ్యక్తులన్నా వీరికి చిరాకు. వారికి చాలా దూరంగా ఉంటారు. అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకునే మెంటాలిటీని వీరిలో చూడవచ్చు. ఈ యొక్క స్వభావం చాలా తక్కువ మందిలో ఉంటుంది. వీరి మెదడు అలాగే వీరి యొక్క మనసు రెండూ కూడా ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. అంటే బ్యాలెన్స్డ్ నేచర్ని కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు బాధల్లో ఉన్నవారికి అలాగే వీరి తోడు అవసరమైన వారికి ఎప్పుడూ కూడా ధైర్యం చెప్పడానికి ముందే ఉంటారు. అనగా ఇతరులను ఓదార్చటం మద్దతునివ్వటం వీరిలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారిది చాలా మృదువైన స్వభావం అని చెప్పవచ్చు. దయగలవారు. అవసరమైతే వీరు చేయాల్సిన ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే కనుక వారికి తోడుగా నీడగా నిలుస్తారు. ఇలాంటి వారు మాత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు లాంటి వారు మాత్రం మన సమాజంలో చాలా అవసరం. ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలి అంటే శాంతియుతులు, నిజాయితీపరులు, సత్యవంతులు, న్యాయ ప్రేమికులను కూడా చెప్పవచ్చు. క్రమశిక్షణ గలవారు. అలాగే వీరిలో ఉండే ఇంకొక మంచి లక్షణం ఏంటంటే వీరు ఇతరులతో ఎలాగైతే వ్యవహరిస్తారో అంటే ఇతరులతో ఎలాగైతే మాట్లాడతారో ఎలాగైతే సంభాషిస్తారో ఆ యొక్క పద్ధతి వల్ల వీరికి చాలా మందితో విడదీయరాని స్నేహం ఏర్పడుతుంది. అంటే వీరితో ఒక్కసారి మాట్లాడాక ఎప్పటి నుండో స్నేహం ఉన్నవారిలాగా మాట్లాడతారు. వీరు ఎదుటివారితో వ్యవహరించే పద్ధతి బాగుంటుంది. అందుకే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఇక వారి కుటుంబ విషయానికి వస్తే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు వారి కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. వారి యొక్క శ్రేయస్సు కోసం సుదీర్ఘమైన ప్రయాణం చేయటానికి కూడా వెనకాడరు. వీరి జీవితంలో ఏదైనా సమస్య ఎదురైందనుకోండి, చాలా ఏకాగ్రతతో క్లిష్ట సమయాల్లో సైతం ఒక్కరే ఒంటరిగా పరిష్కరించుకోగలుగుతారు. ఎన్నిసార్లు విఫలమైనప్పటికీ మరోసారి ప్రయత్నం చేయటం మాత్రం ఆపరు. అంటే మనలో చాలా మంది 1-2 సార్లు ప్రయత్నం చేశాక అది విఫలమైంది అనుకోండి, అంటే ఫెయిల్ అయింది అనుకోండి, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదనుకోండి, వెంటనే వెనకడుగు వేస్తాం. కానీ ఈ నక్షత్రంలో జన్మించిన వారి ప్రత్యేకత ఏంటంటే వీరు ఒకటి చేయాలి అని కనుక నిర్ణయించుకున్నట్లయితే ఎన్నిసార్లు అయినా సరే 100 ఐటమ్స్ అయినా చేస్తారు, దాన్ని దక్కించుకుని తీరతారు. అందుకే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనవచ్చు. ఏదైనా సరే సంపూర్ణంగా పూర్తి చేస్తారు. సగం సగం పనులు చేయరు. చేయకపోతే అసలు 0%, చేస్తే మాత్రం 100కి 100% చేస్తారు. అందుకే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలో అడుగుపెట్టినా అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఏ రంగమైనా సరే, టీచింగ్ కానీ యాక్టింగ్ కానీ లేదా రైటింగ్ కానీ మెడిసిన్ రంగమైనా వీరు ప్రతి చోట కూడా రాణిస్తారు. వీరిలో ఉండే అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే
ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఉండే ఏకాగ్రత శక్తి, ఓపిక పని పూర్తయ్యేంత వరకు అంటే చివరి నిమిషం వరకు అలానే ఉంటాయి. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనలో చాలామంది పని మొదలు పెట్టేటప్పుడు యాక్టివ్గా తొందరగా చేస్తాం. సమయం గడిచే కొద్దీ ఓపిక ఏకాగ్రత తగ్గిపోతాయి. స్టార్టింగ్లో చేసినంత నీట్గా చెయ్యం. కానీ ఈ నక్షత్రం వారు అలా కాదు. వీరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత యాక్టివ్గా అయితే పనులు మొదలు పెడతారో అంతే యాక్టివ్గా పనులను పూర్తి చేస్తారు. అది పూర్తయ్యేంత వరకు అదే ఏకాగ్రత, అదే శ్రద్ధను చూపిస్తారు. ఆ యొక్క స్వభావం వల్లే అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. ఈ స్వభావమే మళ్ళీ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. మకర రాశిలో ఒక నక్షత్రమైన శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ఈ స్వభావమే ఉంటుంది. ఏది పని స్టార్ట్ చేసేటప్పుడు ఉండే యాక్టివ్నెస్సే పని పూర్తయ్యేంత వరకు ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు తల్లిదండ్రులను అలాగే పెద్దలను చాలా గౌరవిస్తారు. నిజాయితీ గల వ్యక్తిత్వంతో పాటు శాంతిని ప్రేమించే వారిగా తార్కికంగా ఉంటారు. వీరు అలా ఉండటమే కాకుండా వీరి పెంపకం కూడా అలానే ఉంటుంది. అంటే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి పిల్లలు ఉన్నారనుకోండి, చూసిన వారు ఏమనుకుంటారంటే ఎందుకింత చిన్న వయసులోనే పిల్లలకు కష్టం తెలిసేలా పెంచుతున్నారు అనుకుంటారు. కానీ ఆ పెంపకం వల్లే ఈ నక్షత్రంలో పుట్టిన వారి పిల్లలు అంటే వారి సంతానం కూడా అందరితో మంచిగా ప్రవర్తిస్తారు. కష్టం వస్తే చేయందించే వారిలా ఉంటారు. ఓపిక, సహనం ఎక్కువగా ఉంటాయి.